ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ బటన్ టచ్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్కి అయితే వస్తాయన్నమాట. సో ఈరోజు వీడియో ఏంటంటే, అసలు ఇజ్రాలు ఎలా సాటిస్ఫాక్షన్ చెందుతారు, ఏంటి వీళ్ళ గురించి ఒక వీడియో చేయమని చెప్పి అడిగారనమాట. ఈరోజు వీడియోలో మీకు నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు మీరు కనుక నాతో మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో నా ఐడి రాజీ 1133 అది డేట్ ఆఫ్ CM4 అనమాట. సో డౌట్ చేసి ఏదైనా మీకు డౌట్స్ ఉంటే మాత్రమే కాల్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. నార్మల్గా వీళ్ళల్లో రెండు రకాలు ఉంటారండి. హిజ్రాలు ఒక రకంగా ఒక టైపు, ఇంకొకరు ఏంటంటే ట్రాన్స్జెండర్స్ అనమాట. సో చాలామందికి డౌట్ రావచ్చు, హిజ్రాలు అంటే అసలు వాళ్ళు అమ్మాయి పుట్టుకున్న అబ్బాయి పుట్టుకున్న అలా ఉంటూ ఉంటారు. వాళ్ళలో ఏంటంటే రెండు రకాల హార్మోన్స్ అనేవి ఉంటాయన్నమాట. అలా అబ్బాయిలో ఉన్నటువంటి హార్మోన్స్ ఉంటాయి, అమ్మాయిలో ఉన్నటువంటి హార్మోన్స్ కూడా ఉంటాయన్నమాట. కానీ వాళ్ళకి ప్రైవేట్ పార్ట్స్కి వచ్చేసరికి ఏంటంటే, అబ్బాయికి అయితే ఏ విధంగా ప్రైవేట్ పార్ట్ ఉంటుందో, పురుషాంగం ఉంటుందో, సో సేమ్ అలాగే వాళ్ళకు కూడా ప్రైవేట్ పార్ట్ పురుషాంగం అనేది ఉంటుందన్నమాట. బట్ ఏంటంటే కొన్ని రకాల ఈస్ట్రోజన్ కావచ్చు, టెస్టోస్టెరాన్ హార్మోన్స్ కావచ్చు ఎక్కువగా అవ్వడం వల్ల కొంతమందికి చెస్ట్ వస్తూ ఉంటుంది, కొంతమందికి రాదు. కొంతమందికి ఏంటంటే నార్మల్గా ఎలా షేప్స్ అమ్మాయికి బాడీలో ఉంటాయో సేమ్ అలానే ఉంటూ ఉంటాయన్నమాట. సో వీళ్ళు ఎలా సాటిస్ఫాక్షన్ చెందుతూ ఉంటారంటే, వీళ్ళకి ఆల్మోస్ట్ కొంతమందికి సో అబ్బాయిల్ని హక్ చేసుకోవడం వల్ల, అబ్బాయిల్ని కిస్ చేయడం వల్ల, సో మాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల, ఇలాంటి వాటి వల్లనే ఎక్కువగా వీళ్ళు హిజ్రాలు సాటిస్ఫాక్షన్ అవుతూ ఉంటారంట. అండ్ ఏంటంటే అమ్మాయిల దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా సెక్స్ చేయడం అనేది చాలా రేర్ అంట. సో వీళ్ళలోనే ఇంకొంతమంది ఏంటంటే ట్రాన్స్జెండర్స్, అంటే ఆ అబ్బాయిలకు ఉన్నటువంటి ఆ ప్రైవేట్ పార్ట్ని ఆపరేషన్స్ ద్వారా తీసేసి అక్కడ ఏం చేస్తారంటే, అమ్మాయికి ఎలా అయితే హోల్ ఉంటుందో, సో యోని ఎలా ఉంటుందో అలా హోల్ చేసుకుంటారనమాట. అలా హోల్ చేసుకున్న తర్వాత అప్పుడు వీళ్ళు ఏంటంటే సెక్స్ వర్కర్స్ గాను లేకపోతే నార్మల్గా సెక్స్లో పాల్గొని హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటారనమాట. సో హిజ్రాల్ వేరు, హిజ్రాల్లోనే ట్రాన్స్జెండర్స్ వేరు అనమాట. ట్రాన్స్జెండర్స్ ఏంటంటే ఎక్కువగానే ఆల్మోస్ట్ కొద్దిమంది ఏంటంటే లేడీ లాగానే ఉండాలి, నేను పార్ట్స్ కూడా లేడీ లాగానే ఉండాలనే ఉద్దేశంతో సో అమ్మాయిలాగా మారిపోవడానికి సో ఈ ఆపరేషన్ ద్వారా వాళ్ళు ట్రాన్స్జెండర్స్గా మారిపోయి టోటల్గా అమ్మాయిలాగా మారిపోతారు. బట్ ఏంటంటే వాళ్ళకి సో గర్భసంచి అనేది ఉండదన్నమాట. సెక్స్వల్గా మాత్రం చాలా హ్యాపీగానే ఉంటారనమాట. ఎందుకంటే ఆపరేషన్ చేసి ఆ పార్ట్ని అంటే అమ్మాయి యోనిలాగా చేస్తారు కాబట్టి సో అలా షేప్స్ ఉండదు. బట్ ఏంటంటే హోల్ అనేది ఉంటుందన్నమాట. సో ఎక్కువగా సాటిస్ఫాక్షన్ అవుతూ ఉంటారు అబ్బాయిలు అయితే. చాలా వరకు వాళ్ళ దగ్గరకు వెళ్ళి వచ్చిన వాళ్ళు కావచ్చు, చాలా వరకు కూడా సో అలా హ్యాపీగా ఉంటూ ఉంటారనమాట. సో ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే సాగిపోవడం, లూజ్ అవ్వడం కావచ్చు, లేకపోతే సో టైట్ అవ్వడం కావచ్చు, ఇలాంటివి ఏది ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎలా ఆపరేషన్ చేసుకుంటారో సేమ్ అలానే ఉంటారు కాబట్టి. ఫైనల్గా ఇప్పుడు మీకు అర్థమైందా, ట్రాన్స్జెండర్స్ అంటే ఆపరేషన్ ద్వారా అమ్మాయిగా మారినటువంటి వాళ్ళు. హిజ్రాల్ అంటే సో సేమ్ అలాగే అబ్బాయి అమ్మాయి రెండు పోలికలు లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులు అనమాట. వీళ్ళు హిజ్రాల్ ఏంటంటే ఆల్మోస్ట్ అబ్బాయిలతోనే వాళ్ళు టచ్ చేసుకొని, హగ్ చేసుకొని, కిస్ చేసుకోవడం ఇలా వాటితోనే సాటిస్ఫాక్షన్ అవుతూ ఉంటారంట. సో దాని గురించి అయితే ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే లేదనమాట, వాళ్ళు ఎలా సాటిస్ఫాక్షన్ అవుతారని. ఈ వీడియో ఎవరిని కానీ ఉద్దేశించి కాదండి, జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు తెలియజేయడం జరిగింది. అది నాకు దొరికిన సో ఆధారాల ద్వారా కావచ్చు, సోషల్ మీడియాస్ ద్వారా కావచ్చు, లేదా కొన్ని వెబ్సైట్స్లో కావచ్చు గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందించడం జరిగింది. అంతేగాని ఇజ్రాయల్స్ కానీ ట్రాన్స్జెండర్స్ కానీ కించపరచాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే అసలు చేయలేదు. జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే అనమాట. ఫైనల్గా మీ అందరికీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బాయ్.